హాయ్ అండి. నమస్తే. నేను మీ శిరీష. వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్ముకుటి 1234. ఈరోజు వీడియోలో చోలే మసాలా ధాబా స్టైల్‌లో ఎలా చేస్తారో చూపించబోతున్నాను. శనగల్లో హై ప్రోటీన్ ఉంటది కదా! పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ దాకా చాలా హెల్తీ డిష్ అన్నమాట. రైస్‌లోకైనా, చపాతీలోకైనా సూపర్ కాంబినేషన్ అని చెప్పుకోవచ్చు. డెఫినిట్‌గా ట్రై చేయాల్సిన రెసిపీ. సో, లేట్ చేయకుండా రెసిపీ ఎలానో చూసేద్దామా? ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకొని, కడాయి పెట్టుకొని, అందులో హోల్ గరం మసాలా వేసుకొని కాస్త ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్‌లో మాత్రమే నిదానంగా ఫ్రై చేసుకోండి. తర్వాత అందులో 4 లేదా 5 ఎండుమిర్చి కూడా వేసుకొని, ఇవి కూడా ఫ్రై చేసుకోండి. తర్వాత ఇందులో కొన్ని ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసుకొని, గోల్డెన్ బ్రౌన్ కలర్‌లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. తర్వాత ఇవన్నీ ఒక మిక్సీ జార్‌లోకి తీసుకొని మనం గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా అవసరం లేదండి. ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఇది పక్కన పెట్టుకొని అదే కడాయిలో కాస్త ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. వేసుకున్నాక అందులో ఒకటి బిర్యానీ ఆకు కూడా వేసుకోండి. తర్వాత క్రష్ చేయకుండా అలానే డైరెక్ట్‌గా కొన్ని మిరియాలు కూడా వేసుకోండి. మిరియాలు వేసుకున్నాక మనం రెడీ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, టమాటా కలిపి పేస్ట్ చేసుకున్న గ్రేవీని కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి. పసుపు వేసుకొని అడుగు మాడకుండా ఒకసారి కలుపుకోండి. చక్కగా కలుపుకోవాలి. పచ్చివాసన పోయే వరకు ఒకసారి కలుపుకోండి. కలుపుకొని ఒక 2 లేదా 3 నిమిషాలు లిడ్ క్లోజ్ చేసుకొని కాస్త గ్రేవీని మనం ఉడికించుకోవాలి. 2 లేదా 3 నిమిషాల తర్వాత గ్రేవీ గూడా చక్కగా ఉడికిపోతుంది. ఒకసారి మూత తీసుకొని చూసుకోండి. తర్వాత ఇందులో మనం టేస్ట్‌కి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి. ఆల్రెడీ మనం శనగలు ఉడకబెట్టుకునేటప్పుడు కాస్త ఉప్పు వేసుకుంటాం కదా! ఇందులో సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి. తర్వాత కాస్త కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని టేస్ట్‌కి సరిపడా కారం వేసుకోండి. ఇప్పుడు ఇందులో 2 చెంచాల కారం గూడా వేసుకొని ఒకసారి కలుపుకొని తర్వాత ఇందులో ఉడికించుకున్న శనగలు వాటర్‌తో సహా వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి. అట్‌లీస్ట్ వీక్‌లో వన్స్ అయినా మన మెనూలో యాడ్ చేసుకుంటే చాలా మంచిదండి. శనగల్లో ఫుల్ ప్రోటీన్ ఉంటుంది కదా! ఒకసారి కలుపుకోండి. కలుపుకున్నాక మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న మసాలా ఉంది కదా! ఆ మసాలాని 2 లేదా 3 చెంచాలు వేసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకోండి. అప్పుడప్పుడు పిల్లలకి ఉడికించిన శనగలు స్నాక్ లాగా పెడితే ఎంతో ప్రోటీన్ ఫుడ్ అండి. చాలా బావుంటుంది. అండ్ ఫైనల్లీ మనము ఒక 2 మినిట్స్ లిడ్ క్లోజ్ చేసుకొని ఉడికించుకుందాం. 2-3 మినిట్స్ తర్వాత ఎంతో టేస్టీగా ఉండే డాబా స్టైల్ చోలే మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది. సో, పైనుంచి కాస్త కొత్తిమీర వేసుకొని డిష్ ఔట్ చేసుకుంటే వెరీ టేస్టీ రెసిపీ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి కూడా షేర్ చేయండి. వీడియోకి లైక్ చేసి ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని కూడా క్లిక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థాంక్ యూ.